తిజోరి మీద అధికారము మొత్తము ఆంధ్ర ముఖ్యమంత్రుల చేతులలో ఉండే పవర్ ఏది మనీ పవర్ ఇప్పుడు ఏమైపోయింది రాష్ట్రం విడిపోయిన తర్వాత ఖజానా కేసీఆర్ గారి చేతిలోకి వచ్చింది ఈరోజు రేవంత్ రెడ్డి గారి చేతిలోకి వచ్చింది రేవంత్ రెడ్డి గారు పుణ్యం చేసుకున్నాడు ఏంటంటే తెలంగాణ బిడ్డ ఈడే పుణ్యం చేసుకున్నాడు ఆయన ఎందుకంటే కురిసి ఎవరు తెచ్చారు కేసీఆర్ గారు తెచ్చారు తెలంగాణ అమరవీరులు తెచ్చారు ప్రజలు తెచ్చారు కానీ కుర్చీలు ఇప్పుడు ఎవరు కూర్చురు అంటే అచ్చం తెలంగాణ పోరాటానికి విరోధుడుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కుర్చీ మీద కుర్చీ మేము సంపాదిస్తే ఆ కుర్చీలో రేవంత్ రెడ్డి గారు ప్రజలు ఎవరికి రాసిస్తే వాళ్ళు కూర్చుంటారు కుర్చీ ఎవరిది కాదు కుర్చీ ఎవరికి మున్నూరు రవి గారు కూర్చుంటే మేము ఆనందపడే వాళ్ళమండి మున్నూరు రవి గారు కూర్చుంటే మేము ఆనందపడే వాళ్ళము కానీ రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ పోరాటంలో ఆయనకి ఇక్కడ తెలంగాణ ఆంధ్ర మళ్ళీ ఆంధ్ర నుంచి ఎవరు రాకూడదు అనేది మాట్లాడలేరు ఎందుకంటే మీరే అక్కడ ఒక అధ్యక్షుడిని పెట్టారు మేము అన్ని చోట్ల పోటీ చేస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేస్తాం కవులు కళాకారులు బడుగు బలిగిన వర్గాలు తెలంగాణ సాధించారు చీమలు కట్టిన పుట్టలో పామ మీద కబ్జా చేసిందో ఉద్యమాన్ని హైజాక్ చేసి తెలంగాణ ఉద్యమాన్ని హైజాక్ చేసి తన పేరు పెట్టుకున్నాడు ఆయన కేసీఆర్ గారు చేసింది ఆ రోజు పార్లమెంట్ లో పేపర్ కేసీఆర్ గారు పార్లమెంట్ లో ఉన్నాడా లేడు కదా తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ పెద్దని మోడీ గారిని సంబోధించి మాట్లాడుతారు దాన్ని వెనక్కి తీసుకోవాలి ఎందుకంటే ఏ రాజకీయ నాయకునైనా ఒక ఎమ్మెల్యే కానీ సర్పంచ్ని కానీ ఒక ముఖ్యమంత్రిని కానీ చేసేది ఎవరు అంటే ప్రజలు ఇక్కడ సోనియా గాంధీ ప్రజలు చేస్తారా అధిష్టానం ముఖ్యమంత్రి చెప్పండి అధిష్టానం ఎవరు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ లేవు ఖర్గే ఈ వీళ్ళు అధిష్టానం వీళ్ళని ప్రభావితం మోడీ గారు చేస్తారా అండి కాంగ్రెస్ కు అతి గతి లేక చంద్రబాబు నాయుడు డబ్బుడుకు అమ్ము పోయింది ఎవరు కాంగ్రెస్ పార్టీ కాబట్టి రేవంత్ రెడ్డి గారికి యాక్సెస్ ఇచ్చారు విజయనగరం మీద ఒక మంచి అభిప్రాయం ఉద్యమకారుడుగా ఒక మంచి నేను రేవంత్ రెడ్డి గారిని ఎందుకు కోట్ చేస్తున్నా నేను సమాధానం ఇస్తా ఒకవేళ నిజంగానే తెలంగాణ బిడ్డ తెలంగాణ వాది అయి ఉంటే ఈరోజు 12 నెలల పరిపాలన మీరు గమనించాలి గత 2014 కంటే మునుపున్నటువంటి ఎవరెవరు ఉన్నారండి కిరణ్ కుమార్ రెడ్డి గారి పరిపాలన ఈరోజు కనిపిస్తూ ఉన్నది ఈరోజు కొనిజేటి రోషయ్య గారి పరిపాలన కనిపిస్తూ ఉన్నది ఈరోజు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన కనిపిస్తూ ఉన్నది అంతకుముందున్న చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కనిపిస్తూ ఉన్నది వీళ్ళు బద్ధ శత్రువులు తెలంగాణ ప్రజలకు బద్ధ శత్రువులు వాళ్ళ పరిపాలన తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా ఆయన పరిపాలన ఏంటంటే సెక్రటరియట్ కి రావద్దు ప్రజలకు అందుబాటులో ఉండొద్దు శాసనం ద్వారా నిర్మితమైనటువంటి ఆ రాజ్యాంగాన్ని దూరంగా ఉండి వ్యాపకాలు చేయాలి ఇట్లా చేస్తే కరెక్టా అన్న ఈ రోజు ముఖ్యమంత్రి గారు అంటే రాష్ట్రం మొత్తంలో కూడా ఈ రోజు ఒక అధికారం పోయిన ప్రభలో ఏదేదో అనుకుంటున్నారు ఏదేదో కేసీఆర్ గారి ఫ్యామిలీని బదనామ చేయడమే నువ్వు మోదీ గారు ఈ రోజు ఏసీబీ రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఎఫ్ఐఆర్ కాదు కేసీఆర్ గారు నీవే సాక్ష్యం నేనే సాక్ష్యం సాయే సాక్ష్యం మందేవరో కాదు చెప్పండి మందేవరో కాదు 10 ఏళ్ల అధికారంలో కవితమ్మ చట్టసభలలో పార్లమెంట్ లో మా కవితమ్మ మహిళల కోసం చట్టసభలలో
రిజర్వేషన్ ఒక్క కావాలని మహిళా పోరాటం ముఖ్య- ఒక్క మహి- ఒక్క మహిళా మంత్రి లేరు మీ అంబేద్కర్ దాంట్లో గారి first. స్టాచ్యూ First అసెంబ్లీలో ఒక్క ఉండాలని మహిళా మంత్రి పోరాటం లేరు. చేసింది. మేడం ఒక్కటే పాయింట్ మేడం. ఈ రోజు మేడం, మేడం, బీసీలు ఒక్కటే నిమిషం, ఒక్కటే నిమిషం. బీసీలకు Please, please. చట్టసభలలో మేడం. రిజర్వేషన్లు కావాలని పోరాటం ఒక్కటే చేస్తా నిమిషం మేడం. రైట్ ఇది మీరు అన్యాయం అండి నేను బీసీల కోసం ఏం జ్యోతిరావు చేశారు? పూలే కమిటీ చైర్మన్ గా 2 సార్లు చేశాను మేడం. ముఖ్యమంత్రి గారికి పోయి అర్జీ పెట్టుకున్నాం సార్ ఏ జయంతి వరకు ఒక్కసారి కూడా జయంతి ఎప్పుడు ఇది రెండోసారి అధికారంలోకి వచ్చింది మొదటిసారి అధికారంలో మొదటిసారి. మొదటిసారి అధికారం 2 సార్లు నేను చైర్మన్ చేసినప్పుడు సార్కి వెళ్ళి లెటర్ పెట్టుకున్నాం మీరు రండి సార్ ప్రతిసారి వస్తలేరంటే హే గాడేమొస్తారు అక్కడ ప్రజలు రారు పారు రారు అని ఇట్లా హేళన చేసినట్టు మాట్లాడాడు వస్తా పో అని మాట్లాడి అయిపోయిందా. విషయం ఏం చెప్తున్నానంటే మేడం వీరు 14 నుంచి 24 ఈ 14 నుంచి 18, 19, 20 వరకు ఎప్పుడైతే వీళ్ళు పరిపాలన చేసి 23 వరకు 10 సంవత్సరాలు ఏతున్నారో ఒక్కరోజు అంబేద్కర్ జయంతి కేసీఆర్ రాలేదండి. ఒక్కరోజు కూడా అంబేద్కర్ జయంతి గారు కేసీఆర్ రాలేదు. కేసీఆర్ గారు అధికారికంగా చేసే జయంతి కార్యక్రమాల్లో కేసీఆర్ గారు కానీ మరి వారి గౌరవార్థం ప్రతిష్టను పెంచడానికే స్టాచ్యూని పెట్టారు కదా. ఎగ్జాక్ట్ ఒక నిమిషం మేడం ఒక మాట చెప్తాను. జయంతికి ఒక్క రోజు రాలేదు. మరి అదే విధంగా పూలే గారి జయంతికి సావిత్రిబాయి గారి జయంతికి వర్ధంతికి కానీ కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గాని కవిత గాని సంతోష్ రావు గాని ఈ 5 మందిలో 5 మందిలో ఒక్క నిమిషం అన్న మీరు మాట్లాడుతున్నారు. సాయి కుమార్ గారికి తెలియని విషయం చెప్తా. 5 మందిలో సాయి కుమార్ గారికి తెలియని విషయం చెప్తా. 5 మందిలో ఒక్కరు రాలేదు. రేపు పొద్దుగాల రెండో విషయం చెప్తున్నా మోదీ గారి వ్యూహంలో భాగంగా తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు కాబోతున్నది. అరే అది తర్వాత విషయం అన్న. తెలుసా? నేను చెప్తున్నా తెలుసా? తెలుసా? ఏంటది? తొక్కిందే వీళ్ళు పార్టీ లేకపోతే కదా కొత్త పార్టీ పెట్టేది. తొక్కిందే వీళ్ళు పార్టీ ఒక్క రోజు లేకపోతే కూడా కదా శ్రీకాంత్ చారి గారి రేవంత్ రెడ్డి గారి సహాయ సహకారాలతోటి ఉద్యమకారుడైన మోదీ గారి శ్రీకాంత్ చారి గారు వ్యూహంతోటి సార్, సార్. ఏ జనసేన ఏ తెలుగుదేశం మీరు ఒక పార్టీ ఉద్యమకారుడుగా ఒక్క సపోర్ట్ నిమిషం తోటి ఆగండి. ఈ రోజు పార్టీ మీకు టైం పెట్టబోతుంది. ఇస్తాను. శ్రీకాంత్ ఈ రోజు పార్టీ పెట్టబోతుంది. ఈ కుట్ర శ్రీకాంత్ చారి దుష్ట వర్ధంతి గురించి చతుష్టయం తెలంగాణ ప్రజల రక్త మాంసాలను మళ్ళీ దోసుకోవడానికి వస్తా ఉన్నారు. శ్రీకాంత్ చారి మళ్ళీ దోసుకోవడానికి వస్తా ఉన్నారు. శ్రీకాంత్ దాన్ని మేము ఎట్లా అడ్డుకోగలం మాకు తెలుసు. శ్రీకాంత్ మాకు చారి రాజకీయాలు నేర్పాల్సిన అవసరం వర్ధంతి లేదు. శ్రీకాంత్ మేము చారి ఎట్లా గారి అడ్డుకుంటామో వర్ధంతికి మేము కానీ చూస్తాం కదా. జయంతికి కానీ ఒక్కరోజు తెలంగాణ మొదటి పౌరుడు అమరవీరుడు అయినటువంటి శ్రీకాంత్ చారి గారి వర్ధంతి కానీ జయంతి కానీ చేయలే. మేము యువకులుగా ఆయన విగ్రహాలు పెడితే మమ్మల్ని బెదిరించారు. రెండో విషయం జయశంకర్ గారి విగ్రహాలు పెడితే పార్టీ నుండి మాట్లాడుతున్నా ఆ పార్టీలో ఉన్న వ్యక్తి అసలు భారతీయ జనతా పార్టీకి బీసీల గురించి మాట్లాడే అధికారమే లేదు. జయశంకర్ గారి విగ్రహాలు పెడితే మండలకు కమండల్ యాత్ర జయశంకర్ గారి విగ్రహాలు భారతీయ పెడితే జనతా పార్టీ ఏం అధికారం ఉందండి వీళ్ళకి? ఎక్కడ అండి మీరు ఎక్కడ చెప్పండి. మీరు బీసీల గురించి బీసీల కోసం మీరు ఏం చేశారు? ఏం చేశారు? నేను మీరు చెప్తా. చెప్పండి, ఏం చేశారు? నేను 27 మంది మీరు చెప్పండి. ఈ రోజు 27 మంది ముఖ్యమంత్రులు చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలే? ఈ రోజు 11 సంవత్సరాలు అయితే ఉంది. ఈ రోజు 27 బీసీల మంది కోసం మీరు ఏం చేశారు? ప్రతిదీ మీరు చెప్పండి. దాని ఏం చట్టం చేశారు? ఉంటుంది, చట్టం ప్రకారం ఆ జరుగుతుంది. discussion కి వెళ్దాం. బీసీల గురించి మందిర్ discussion కి అక్షింతలు వెళ్దాం. ఒక్క చెప్పి నిమిషం. 11 మంది బీసీల ఓట్లు 11 మంది మహిళలకు బీసీల ఈరోజు ఓట్లు ఇచ్చాం. దోసుకుంటా ఉన్నారు. విజయవాడ గారు. బీసీల ఫైనాన్షియల్ గురించి ఏం మినిస్టర్ చేశారు? మీరు ఫైనాన్స్ దీపా మినిస్టర్ గారు Please. బీసీల మహిళలు గురించి ఏం చేశారండి వీళ్ళు? ఖచ్చితంగా ఆ విషయం మీరు మాట్లాడదాం. అడగాలండి. ఆ విషయం మీరు మాట్లాడదాం. అడగాలి. నేను అడుగుతాను ఖచ్చితంగా ఆ విషయం అరే మాట్లాడదాం. మొత్తం దొంగలండి వీళ్ళు. కాంగ్రెస్ బీజేపీ తెలుగుదేశం జనసేన రైట్. ఆ బీసీల టాపిక్ లోకి పక్షంలో వెళ్దాం. లేరు. ఆ టాపిక్ లోకి ఎక్కడ వెళ్దాం. ఓడిపోతారు? BRS పార్టీ ఎక్కడ ఓడిపోతారు? BRS పార్టీ అండి. సెక్రటరియట్ పేరు చివరికి అంబేద్కర్ ఒక్క అని పేరు కవిత పెట్టారు. చేయండి. ఒక్క కవితమ్మ మాత్రం బీసీల కోసం విజయవాడ గారు. సాదిక్ గారు, ఆ, ఇప్పుడు కూటమిలో ఉన్న పార్టీలు తెలంగాణలో అడుగు పెట్టబోతున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన అందరూ కలిసి ఇక్కడ అడుగు పెట్టి ఆ దిశగా రాజకీయాల్లోకి ఇంకా యాక్టివ్ అవ్వబోతున్నారు అనేది చర్చ. అయితే ఈ క్రమంలో ఎవరు నష్టపోతారు, ఎవరికి లాభం చేకూరుతుంది? నిజంగా వీరి ముగ్గురు ఈ 3 పార్టీలు కలిసి వస్తే నిజంగా విజయాన్ని అందుకోగలవా?